నమస్తే అండి. నా పేరు నాగబాబు. కాకినాడ జిల్లా కాకినాడ నుంచి మాట్లాడుతున్నా. ఒక కాపు కులాభిమానిగా, కులం అంటే ప్రేమించే వ్యక్తిగా నా మనసులో మాట చెప్తున్నా. ఉద్యమంలో ఆనాటి పెద్దలు పద్మనాభం గారు జాతి కోసమని చెప్పి ఉద్యమం, మన రిజర్వేషన్ హక్కుల కోసమని మొదలు పెడితే, ఉద్యమం మొదలు పెట్టడానికి ముందు ఫస్ట్ 10 మందిలో నేను ఒకడిని. ఉద్యమం అయిపోయి చివరి రోజు వరకు, ఆయన ఖాళీ వదిలేసే వరకు ఆయన కూడా ఉన్న వ్యక్తిగా నా మనసులో మాట. ఈవేళ పరిస్థితి ఎట్లా తయారైందంటే, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు, ఈ రోజు వరకు ఈ కాపు సంఘాల నాయకులు అని చెప్పుకునే వ్యక్తులు అధికార పార్టీతో తిరుగుతూ మేమేదో జాతికి ఏదో చేసేస్తామన్న చాలామంది నాయకులు, అంటే ఆ పూట గడవరి కాపు నాయకుడిని చెప్పుకునే వ్యక్తి నుండి 1000 కోట్ల ఆస్తిపరులు, ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని, కులం అడ్డుపెట్టుకుని ఎదిగిన నాయకుల వరకు, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు ఒక 8 నుంచి 10 తరాలు వీళ్ళ వల్ల, వీళ్ళు స్వార్థం వల్ల అనుకోవచ్చు, అధికార పార్టీ వీళ్ళని వాడుకోవటం విధంగా నేను అనుకోవచ్చు, వాళ్ళకి వీళ్ళ బొమ్మ బూచిగా చూపించి మీ జాతికి చేస్తున్నామని చెప్పి ఒక్కొక్క బిస్కెట్లా వేసి చేయటం వల్ల నష్టపోయింది ఎవరయ్యా అని ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే, మహిళ, యువత, ఈ జాతిలో ఉన్న అణగారిన వ్యక్తులు, రైతులు, కర్షకులు, కార్మికులు, ఒకటి కాదు, ఈ జాతిలో ఎవరు వృత్తాలు చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క ఫలాలు అధికార పార్టీ నుంచి అందించటంలో ఈ కాపు సంఘ నాయకులను చెప్పుకునే వాళ్ళు, మా వాళ్ళు ఫెయిల్ అయ్యారా? లేదు, అధికార పార్టీ వీళ్ళని అంతంత వరకునే చేసిందా అన్నది మనం ఆలోచించాలి. అలాగే ఉద్యమ సమయంలో ఉద్యమం ఉధృతంగా సాగుతుంది. అప్పటి తెలుగుదేశం పార్టీతో మాట్లాడే వ్యక్తులు కావాలని పెద్దలు పద్మనాభం గారు కొంతమంది సమూహాన్ని జేఏసీగా పెట్టారు. ఓన్లీ ఉద్యమం ఎలా జరగాల, మనకేమిటి అని. ఆ పద్మనాభం గారి సూచనల మేరకు ఆ జేఏసీ వల్ల ఒక కాపు కార్పొరేషన్ కానీ, విదేశీ విద్య కానీ కొన్ని ఫలాలు అయితే అందిన మాట వాస్తవం. దానికి పద్మనాభం గారికి శిరస్సు వచ్చి పాదాభివందనం. ఆ ఉద్యమం అయిపోవడంతో జేఏసీ పని అయిపోయింది. ఇక మళ్ళీ జేఏసీ గీఏసీ ఇంకేం ఉండదు, ఎందుకంటే ఆ ఉద్యమం వరకే జేఏసీ. కానీ ఈ జేఏసీ అన్నది ఇలా కంటిన్యూగా సాగుతూ ఉంటుంది. ఈ జేఏసీ వల్ల ఈ సామాజిక వర్గంలో పేద, బడుగు, బలహీన, మహిళ, యువత, రైతు, కార్మిక, కర్షక వ్యక్తులకు ఏదన్నా ప్రభుత్వం నుంచి వీళ్ళు ఏదన్నా చేయించగలిగారా అన్నది కూడా అటు జేఏసీ నాయకులు చెప్పుకునేవారు, కాపు సామాజిక వర్గంలో కులాభిమానం ఉన్న పెద్దలు, విజ్ఞులు, మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ జడ్జెస్, మీరు కూడా ఆలోచించేయండి. మౌనం వల్ల చాలా నష్టం ఉంది. మా జాతిలో భయంకరమైన మేధావులు ఉన్నారు. ఏ మేధావి బయటికి రాకపోవటం వల్లే 6 పదుల వయసు వచ్చేదాకా ఈ వృత్తిలు చేసేసుకుంటూ 6 పదుల వయసు వచ్చాక ఖాళీగా కూర్చుని నేను కాపు నాయకుణ్ణి అని తిరిగే వ్యక్తుల వల్ల నేటి యువతకి ఏదన్నా లాభం ఉందా? నేటి మహిళకి ఏదన్నా లాభం ఉందా? ఈ ఆడబిడ్డలు కానీ మగపిల్లలు కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో పొట్టకూటి కోసం రాష్ట్రాలు పట్టుకుపోతున్నారు, దేశాలు పట్టుకుపోతున్నారు. నా బిడ్డ అమెరికాలో ఉన్నాడంటాడు ఒక తండ్రి. అక్కడ అమెరికాలో ఎన్ని కుక్కపాట్లు పడుతున్నాడు వీడికి తెలుసా? ఆ బిడ్డ చెప్పడు కదా. హైదరాబాద్లో ఉన్న బిడ్డ హాస్టల్లో డబ్బులు కట్టలేక, తండ్రిని చూడలేక, అమ్మను చూడలేక, రావటానికి డబ్బులు సరిపోక పడే మనోవేదన ఈ కుల సంఘ నాయకులని చెప్పుకునే
నాయకులకి అర్థమవుతుందా అసలు మీకు? కాదంటే మొన్న 24కు ముందు పవన్ కళ్యాణ్ గారు పెద్దన పాత్ర పోషించమన్నాక కాపు సమాజంలో ఒక ఆలోచన రేకెత్తిన మాట వాస్తవం. కాపు యువతలో ఒక ఆలోచన రేకెత్తిన మాట వాస్తవం. ఈవేళ ఏ కాపు నాయకుడన్నా ఈ యువత యొక్క ఆలోచనను పట్టుకు ముందుకెళితే మనుగడ మనకు ఉంటుంది తప్ప అది లేకపోతే మనకు మనుగడ ఉండదు. దయచేసి జేఏసీలు అయ్యి వద్దు. రాబోయే ప్రభుత్వంకి మన సూచనలు చేసి మా యొక్క జాతికి ఏమైనా ఉపకారణ ఉంటే అపర మేధావైన చంద్రబాబు నాయుడు గారు మనం ఎన్నో చూసాం, ఇది చేస్తాం అది చేస్తామని ఏం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా అయ్యా నమస్కారం బాధలు ఇలా ఉన్నాయని చెప్పి ఏదో కొంతకాలం వేచి ఉండి అడుగుదామని చెప్పి దయచేసి జేఏసీలు ఇంకోటి కుల సంఘ నాయకుల్ని మీరు తగ్గించుకొని ఈ యొక్క బిడ్డల యువతకి 25 ఏళ్ల కుర్రవాడు ఎవరన్నా కులం కోసం వస్తే ప్రోత్సహిస్తూ మనం వెనకడుగు వేద్దామని వారికి మార్గదర్శనంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాగబాబు.